దోస్తులు మరి మన ఛానల్కి కొత్తగా హైప్ ఆప్షన్ అయితే వస్తుంది. హైప్ చేసి మనకు హైప్ పాయింట్స్ అయితే ఇయ్యురు దోస్తులు. మర్చిపోకుర్రి. గట్లకి వీడియో నచ్చితే లైక్ చేయుర్రి. మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా దోస్తులు? అత్త కోడలు ఏర్పడితే ఎట్లుంటో చూద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి దోస్తులు. బాబా ఏం చలి పెడుతుంది. పొద్దుగల లేచి పని చేయాలంటే అస్సలు శాతం అయితే లేదు. మా అత్తకింత అసలు అవుతుంది అనుకుంటే అస్సలు లేవదా మంచాలకి బర్ర అన్నటువంటిది. ఈ చలి మునిగిపోను. పొద్దుగల లేకుంటేనేమో అదొరుతుంది. ఇంకెప్పుడు లేస్తావే అని అది పెద్ద లేచి పని చేసినట్టుగా. అబ్బాబ్బా ఈ ఆకులు ఉడిచేసరికే సరిపోతుంది. నాకు నడుము నొప్పి జవట్టే వచ్చేటట్టున్నదిగా. ఆకిలి చల్లకుండా ఏం ఉడుచుడో ఏమో. అత్తయ్య ఉడుసుడు అయిపోయింది కానీ ఇంకా చల్లాలి ఇప్పుడు. ఏంటి చెప్పండి, పిలిచిరు ఎందుకు? కాదే అంటే కోపాలు వస్తాయి కానీ పొద్దుకుతాది ఇంకెప్పుడు చల్లుతావే? ఊరంతా పొద్దు చీకటితో లేచి ఆకలి ఊడ్చుకొని చల్లుకొని ముగ్గెట్టుకుంటారు. ఇంకెప్పుడు నువ్వు లేచేది, ఇంకెప్పుడు నువ్వు చేసేది గీయాలక ఇంకా చల్లుడు రాలేదత్తమ్మా అని చెప్తాన్నావు. ఏమో బాగా తిరగలు తిస్తారు. మరి పొద్దు చీకటితో నువ్వే లేచి ఉడిచి చల్లుకోపోయారు. నాకెందుకు చెప్తారో మరి. ఇంకా ఉడిచి చల్లుతారో లేచి నాకు శాత కాకుండా కూడా. అరే ఇప్పుడే ఏమంతా లేట్ అయిందని. అబ్బాబ్బా పొద్దుకుతుందంట. పొద్దుకుతుంది. నీకు 6-7 గంటలకు పొద్దుకుతుందా? అబ్బా బొడ్డి నోరు బాగా లేపుతారా ఏంది? ఒళ్ళు ములములంటాదా ఏంది? లేకపోతే ఏంది మరి? ఇంట్లో బగ్గా పని చేసినట్టు ఇంకా చేస్తా అంటే మీద నుంచి ఎక్కువ చేస్తారేమో. పని నేను చేస్తలేరా? ఇంట్లో పని మొత్తం నువ్వే చేసుకుంటారా? బయట 2 అడుగులు గింతతో ఇట్టిట్ట ఊపుకుంటూ ఊడ్చి బగ్గా నోరు లేపుతారేమే. ఏంది ఇట్టిట్టనా? దా వచ్చి ఒకసారి ఉడుతుందా తెలుస్తుంది. నడుము పోతుంది ఊడలేక. అబ్బో మా చెప్తాను. ఇక మేము ఊడలే చేయలే కావచ్చు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు వచ్చి ఉడికని చేస్తాను. ఏమన్నా ఇంటి ముందట నేను ఉడకపోతే ఇంట్లో ఎవడు ఉడిచిందే? ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు ఇంతగానో? చూడండి మరి. మీ అమ్మకంట పొద్దుకిందంట ఇప్పుడు అన్నట్టుంది. ఒక్కదాన్ని లేచి చేయాలంటే శాత కాద్దా? సరే ఎట్లా పెడుతుంది? ఏడంటే అమ్మటి ఇల్లు దానికి పడ్డదంట. నేను పొద్దుగాల చీకట్లో లేచి ఉడుచుదల్లట. బోసిడి నేను ఇంట్లో పని చేస్తలేనా? మొత్తం ఒక్కదాని చేస్తానట్టు చెప్తారో ఏమో. చూసారా కొడుక నీ పిల్లం కథ ఎట్లుంటుందో. నేను ఇంట్లో పని చేస్తలేనా? మరి అదొక్కతే చేస్తాందా? బోషులు అంటానవే. కాలు చేతులు ఇరుతేమనుకున్నావు. మాటలు మంచిగా రాని. అరే పొద్దుగా లేసుడితోటి ఇక లొల్లి పెట్టుకుంటారా? మీకు ఏమన్నా అనిపిస్తలేదా? ఊరోళ్ళంతా వచ్చి పన్నెండు ముందంటే టిస్టేషన్లు. మీరు పొద్దుగా లేసుడు పెంట పెట్టుకున్నారేమో. ఇప్పుడు ఇద్దరు చేస్తాళ్ళు. ఎవరు వంటలేరు కదా. ఇద్దరు ఇంట్లో పనులు చేసుకుంటారు. ఉంటుంది నేను చేస్తాను అని ఎందుకు కొట్టుకుంటారు? ఏమైంది జయ? ఏంది లొల్లి? ఇంట్లో కినబడుతుంది. ఊరోళ్ళంతా మన ఇంటి ముందరనే అటు ఇటు తిరుక్కుంటా ఏంది లొల్లి అని చూస్తారు. ఆయన ఇంట్లోకి ఇట్లా రాగలరు ఇక. ఏందే బొసుడు కూసుడి అన్నది నువ్వనినా? నా మీదకి లొల్లికి వచ్చింది నువ్వనినా? పొద్దుగా లేసుడితో ఏమో నా మీదకి లొల్లి వచ్చి ఇప్పుడు నన్ను అంటాను. అరే ఊకో రాదమ్మా. నువ్వు కూడా ఎందుకు? సరితా నువ్వు కూడా ఏంది? పోయి పని చేసుకోపో. జయ ఇట్లా లొల్లి పెట్టుకుంటుంటారా ఏంది? పోయి పనులు చేసుకోపోని. పనులు ఏడాడి ఆగినాయి. ఎందుకు ఇట్లా లొల్లి పెట్టుకుంటారు? జయ కోపంలా అట్లనేనా? అంటే ఎడిపోతారు. ఏరిపోయినానికి ఏమైనా 4 కొడుకులు 2 కొడుకులు ఉన్నది ఒకటే కొడుకు. ఏరిపోతా అంటారేమో. ఊకో పోయి. మాకేమన్నా భయమా? బతకలేమా? మొత్తం మీరే చేసి పెడతానట్టు మాకు. అమ్మా ఏందమ్మా నువ్వు? కోపం అత్తే ఏది పడితే అది మాట్లాడడమేనా? ఏరిపో అంటే ఇప్పుడు ఏడికి పోవాలి? ఇప్పుడు వాడు వచ్చింది అజయ్. ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నావు? కొంచెం ఆలోచించు. కోపంలా ఆవేశంతో డెసిషన్స్ తీసుకోకు. ఏంది మేము బతకలేమా? ఏమండి పదండి పోదాం.
నువ్వు కూడా ఏంది సరితా ఇప్పుడే పోదామంటే ఏడుకని పోతావు చెప్పు. అవన్నీ నాకు తెలీదు. సరే ఓ 2 రోజులల్లా పోదాంతి. పోయి వంట చేస్తారా ఇట్లనే లొల్లి పెట్టుకుంటుంటారా? చేస్తా, మన వంట మనమే అందుకుందాం. అలగాలం చేసుకోమను, నేను చేయ వాళ్ళకి. చేసుకుంటాం, మా చేసుకుంటాం. ఇంత పని చేసిందని నేను ఇంకా వంట చేసుకోలేనా? నీ మొహానికి అసలు వంటలు వస్తాయి కదనే. నీ లట్ట మొహానికి అయితే బగ్గత్తయ్యా. నువ్వు ఏమైనా కమ్మ చేస్తానవా? నాకు మాటలు రావని చెప్తాను. అరే సరితా నువ్వు ఊరుకోరాదమ్మా. ఇక అత్తయ్య కదా అట్లనే అంటది, పట్టించుకోవద్దు. కొన్ని ఇట్లా అన్ని మనసుకు తీసుకుంటే ఎట్లా చెప్పు? ఫస్ట్ పో సరితా, పోయి నీ పని నువ్వు చూసుకోపో. ఇట్లనే లొల్లు పెట్టుకుంటుంటారా? ఏం పని పాట లేదా మీకు? దొంగ మొహంది బోస్ట్ అంటాది నన్ను. దాని కాళ్ళు ఇరుగా ఏరువేస్తా అని బాగా ఎగురుతుంది. ఏరు పెడితే మేము బతకలేమా ఏంది? ఏరు పోసినాక ఇట్లా పని చేయలేక ఎవరికి వస్తుంది ఏంది అన్ని సంగతులు తర్వాత తిరుగుతాయి. కానీ మేమంటే మీరు చేసుకోరు అంటే నాకంటే వంటలు రావంట. దాని చేతులు కట్టెల పొయ్యిల నూక. ఎందుకే సరితా అమ్మతోటి పొద్దున్నే గొడవ అవసరమా? ఇప్పుడేమో ఇంట్లోకి వెళ్ళపోమంటుంది. బయటకు వెళ్ళుడు అంటే అంత సులువు అనుకుంటానా? ఎన్ని ఖర్చులు కావాలి? ఏంది రమ్ముండ కొడుక, నీ అవ్వ గన్ని అన్నం తిడతా అంటే నన్ను ఏం చేసినవరా? అక్కడ ఆడ మాట్లాడలేదు. మరి సరితాను ఎందుకంటానో చేస్తాను కదా ఇంట్లో పని. మరి నేను ఇంట్లో పని చేస్తలేరా నీ అవన్నట్టు? కళ్ళు కనిపిస్తలేవా? కాకులు ఎత్తుకవేరా? అది నన్ను ఎన్ని మంటలు అన్నది? బోష్డా, నన్ను బోష్డా అంట. అది ఎన్ని ఖర్చులు అవుతానే అంటాను. చూసుకో, శాతం అయితే లేదా? చేసుకున్నప్పుడు చూసుకోవాలి. అట్లాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అట్లాగా సరితా అమ్మ అన్నది కరెక్టే. నువ్వు కూడా సీరియస్ అయినావు. నువ్వు ఊకుంటే నేను ఏదన్నా ఒకటి మాట్లాడుతున్నావు. ఇద్దరు కాకులొత్త కుక్కలొత్తుగా తిరిగి ఇక నేను మధ్యలో వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు? నాకు చూసుకో శాతగాక ఇట్లా అంటానా? అరే బయటికి పోతే ఆడికాడికైతే ఖర్చులు ఎన్ని అవుతాయి అనుకుంటాను. ఇల్లు ఉంటే 1 రూపాయి వెనుకకి వేసుకుంటాం కదా. గింతనన్నా ఆలోచించకపోతేవి. పోదాంపా అంటాను. ఓ నలుకుట్లోడా, నీ అవ్వ ఎరువోత్తా అన్నప్పుడు శాతగాల ఇట్లా మాట్లాడు. అయినా ఇప్పుడు నీ అవ్వ ఎరువోత్తా అన్నది. ఏం మొహం పెట్టుకొని ఉంటా అంటాను నువ్వు? మీ అవ్వకు మనం బయటకు పోయి బతకలేమని అన్నది. వాళ్ళకు బయటికి పోయి బతికి చూపించాలి. అట్లాంటప్పుడు నాకు అవన్నీ చెప్పకు. మీతోటి ఎర్ర బదులు సక్క ఊకున్నది బెస్ట్. కాలేజయ్యా ఉన్నదే ఒక్క కొడుకు, ఏర్పడబడివి. ఇక ఏకాకులు లెక్క మన ఇద్దరమే ఉందామా? ఇప్పుడు ఏమైందని కోడలు నువ్వు గొడవడి ఇంతవరకు తెచ్చుకున్నారు. లేకపోతే ఏందండి, అసమాన్ నన్ను ఏదన్నా ఒకటి అంటాన్ని, ఊకే నాతో గొడవ పడుతుంది. ఏరు పడని పడితేనే తెలుస్తుంది ఏంది ఎట్లా అని. నా ఇంట్లో వండుకుంటా బగ్గ నాటకాలు ఆడుతుంది. బొడ్డి బయటికి పోయినాక తెలుస్తుంది సంసారం అంటే ఏంది అని. గట్లా అనుకుంటే ఎట్లనే? మన కొడుకు మన కోడలే కనుక నువ్వు గిట్లయితే ఎట్లా చెప్పు? ఇప్పుడు నీకెందుకంత ఇబ్బంది అవుతుంది? నాకు లేదా నా కొడుకని? నేను కావాలనే చెప్తాను ఇట్లా. వాళ్ళకు తెలియాలి, ఏర్పడాలి. ఇప్పుడు మన ఇట్లా ఉండకపోతే రేపు మనల్ని గానం కూడా గానరు మంచి అలవాడ్డప్పుడు. ఏందమ్మా నువ్వు కూడా ఇట్లా చేస్తాను? ఏకినా మమ్మల్ని ఏర్పడమని బయటికి పోమంటే ఏడికి పోయి బతకాలి? బయటికి పోవడంటే మాటలా? ఎన్ని ఖర్చులు అవుతాయి? అరే ఇప్పుడిప్పుడే కదా పిల్లలు కాకపోతురు ఏం కాకపోతురు. ఇప్పుడే ఏదన్నా వెనుకకేసుకుందాం అనుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటాంటివి. అవురా కొడుక, మరి నీకున్నారా సరే నీ పెళ్ళానుకున్నదా? అది పోతా అంటాను కదా, ఎగురుతాను కదా. పోనీ పోయినాక తెలుస్తుంది. నా ఇంట్లో వండుకుంటా ఇంకా నన్నే నా మీదకే ఎత్తాను కదా. అది ఇప్పుడు ఏర్పడుతుంది దానికి. కాదే అమ్మా, నీ కూడలే కదా, ఏమన్నా పరాయిదా? గట్లా కక్ష కడితే ఎట్లా చెప్పమ్మా? నువ్వు బయటికి పోమ్మంటానో అది పోదాం అంటుంది. ఇప్పుడు ఏడుకని పోవాలి, ఏం అర్థమవుతలేదు. ఇంకా అవన్నీ కాదురా కొడుక, పో బయటికి ఎక్కడికన్నా పోయి బతుకు, పోయి రూమ్ చూసుకోపో. చూసినావారా వీళ్ళ సంగతి? పొద్దుగాలే ఏందో ఏమో వీళ్ళ కథలు నాకు అర్థమవుతలేవు. నా మెడకు చుట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఏం చేయాలనే మరి బాపు? 2 చుట్లు కలవా అని కిందకనే అంటారు కావచ్చు కొడుక. ఎట్లనే బాపు, రూములు చూసుకొని అన్నత్తిగా పోయి. దోస్తులు ఇంతటితోటి వీడియో అయిపోయిందిలా. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయుర్రి. గట్లనే అక్కడ హైప్ అని కొత్తగా వస్తుంది. హైప్ని 3 times హైప్ చేయుర్రి దోస్తులు. మీరు అట్లా చేస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నచ్చితే లైక్ చేసుడు మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళేమో
సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమవుతుంది, మన వీళ్ళు ఉన్నారు కదా సరితను మన అనిలు, వాళ్ళు మరి ఎక్కడికి పోతారు, బయటికి పోతారా, ఇంట్లోనే ఉంటారా, అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్.